అందరికీ నమస్కారం. 99 టీవీ అంటే 99 టీవీలో వచ్చేటటువంటి చిత్రసీమ అనే సెక్షన్‌లో ఈ పాట నేను చెప్పేది పాటలు వస్తున్నాయి. అలాగే సూపర్ హిట్ సాంగ్స్ అనే అంశంలో మనం ఈరోజు ఒక మంచి సినిమా, అందులో పాట, అందులో ఆ పాట రచయిత, ఆ పాటకు రాగం ఎవరిచ్చారు, సంగీత దర్శకులు, ఆ పాట అసలు ఎలా పుట్టింది ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం. ఇక్కడ పాట గురించి ఏం చెప్పాలంటే, మాయాబజార్ చిత్రాన్ని అందించినటువంటి దర్శకులు కేవి రెడ్డి గారు అనమాట. ఆయన మాయాబజారే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సినిమా. ఆయన తర్వాత తీసినటువంటి సినిమా ఇది ఆణిముత్యం. ఇది గొప్ప ఆణిముత్యం అన్నమాట. ఇది జయంతి పిక్చర్స్ వారు సమర్పించినటువంటి శ్రీకృష్ణార్జున యుద్ధం. శ్రీకృష్ణార్జున యుద్ధం ఈ సినిమా. ఈ సినిమాకు ప్రేరణ ఏమిటంటే, ఒక పురాణాల్లో ఉన్నటువంటి ఒక గాథ. ఈ సినిమాకి పురాణాల్లో శ్రీకృష్ణ పరమాత్మ నదిలో ఇలాగ నీరు ఇలా పట్టి దోస్తులతో పట్టి సూర్యభగవాన్ని ఆయన్ని అంటే సూర్య నమస్కారాలు చేసుకున్న సమయంలో గంధర్వరాజు గయుడు అనేటటువంటి ఒక గంధర్వరాజు అలాగే ఆకాశ మార్గాన్ని వెళ్తూ ఆకాశ మార్గాన్ని ఉండే విమానాలు, అంటే ఇప్పుడంటే మరి ఆ రోజుల్లో ఎలా ఉన్నాయో అవి తెలియదు మనకి. అలాగే ఆకాశ మార్గాన్ని వెళ్తూ ఉమ్మాడనమాట. ఇలా కిందకి మనం ఉమ్మూస్తాం కదా, అలా కిందకు ఉమ్మూసాడు. అది సరిగ్గా వచ్చే పరమాత్మ చేతుల్లో పడింది. అది పరమాత్మ చేతుల్లో పడింది, శ్రీకృష్ణ పరమాత్మ చేతుల్లో పడడంతో ఆయన ఆగ్రహించారనమాట. ఆగ్రహించి చూసేటప్పటికి గైడు ఆ పని చేశాడని ఆయన తెలుసుకున్న తర్వాత ఇక ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే గయుడిని ఆయన అంతమందిస్తాడు. ఇంకా ఆయన దాటికి తిరగలేదు కదా. ఆయన చక్రానికి ఆయన సుదర్శన చక్రం వేసాడంటే ఇంకా అయిపోయినట్టే. అలాంటప్పటికి అప్పుడు ఆ గయుడు అనేటటువంటి గంధర్వరాజు ఏం చేశాడంటే, ఎందరి దగ్గరకో వెళ్ళాడు ఆశ్రయం అని. నన్ను ఇలాగా పరమాత్మ నన్ను చంపుతాడు, నాకు బతికేలేదు, చనిపోతాను ఇక, కానీ దయించి నన్ను కాపాడండి అని చెప్పి అందరి దగ్గరికి తిరిగాడు అనమాట. ఆయన తిరిగితే ఎవ్వరూ కూడా ఆయనకి ఆశ్రయం భయపడి, పరమాత్మ అంటే పరమాత్మకే ఇంకా ఆయనే సృష్టి లయ స్థితి కారకుడు, మహానుభావుడు, శ్రీమన్నారాయణమూర్తే కదా శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. అంచేత ఏమైపోయిందంటే, ఇది మేము వల్ల కాదు, మీరు మాత్రం ఎక్కడైనా చూసుకోండి అని. అందులో ఒక ఋషీశ్వరుడు ఏం చేశారంటే, నీకు రక్షణ కల్పించే వాళ్ళలో ఎవరూ లేరు, ఒకే ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన ఎవరంటే అర్జునుడి దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే, అర్జునుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఆరో ప్రాణం. అంటే ఇద్దరు భావమర్దులు అవుతారనమాట. అర్జునుడు అంటే ప్రాణం అనమాట శ్రీకృష్ణ పరమాత్మకి. అక్కడికి వెళ్ళి నువ్వు తలదాచుకుంటే నీకేమైనా రక్షణ కల్పించవచ్చు అని చెప్పేటప్పటికి ఈ గైడ్ ఏం చేశాడు, అర్జునుడి దగ్గరికి వెళ్ళి పాహిమాం రక్షమాం, నేను కష్టంలో ఉన్నాను, నన్ను రక్షించండి అంటాడు. ఏమిటి నీ కష్టం ఏమిటి చెప్పంటే, లేదు నాకు మాట ఇచ్చిన తర్వాతే మీకు చెప్తాను అని అనేటప్పుడు, సరే నేను మాటిస్తున్నాను, నీకు ఎలాంటి కష్టం వచ్చినా దానికి నేను అడ్డుపడతాను, చెప్పమంటాడు. అప్పుడు ఈ విషయాన్ని చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ జరిగింది ఇదంతా. అయ్యో, శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇప్పుడు ఆయనకి నేను ఎదురెళ్ళాలా, ఆయనతో యుద్ధం చెయ్యాలా అనేటప్పటికి ఇంకా కాళ్ళ మీద పడిపోతాడు అన్నమాట గైడు. మీరు మాట ఇచ్చారు, నన్ను మీరు తప్ప ఎవరూ రక్షించలేరని. ఈ యొక్క యుద్ధానికి కారణమైనటువంటి సంఘటన అది దీని యొక్క ప్రేరణ అన్నమాట. అయితే ఇప్పుడు ఇంకా పాటలోకి వద్దాం, సినిమాలోకి వద్దాం మనం. అయితే ఈ సినిమా పేరేమిటంటే శ్రీకృష్ణార్జున యుద్ధం మనం అనుకున్నాం కదా. ఇందులో పాట ఎక్కడొస్తుందంటే, ఇది అర్జునుడు సుభద్ర, అంతే ఇద్దరు ప్రేమికులు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ గీతం లాంటిది అనమాట ఇది. ఆ పాట వస్తుంది. ఆ పాట ఏంటంటే, మనసు పరిమళించని వయసు పరిమళించిన ఏదో పాట ఉంది అక్కడ, నేను చెప్తాను మీకు తర్వాత.
ఆ పాట ఇప్పుడు ఇప్పుడు మనం దాని గురించి విశ్లేషణ చేసుకోబోతున్నాం అనమాట. పాట ఏమో మనసు పరిమళించనే అనే పాట అది. అలాగే పాట రచయిత పింగళి నాగేంద్రరావు గారు. పింగళి నాగేంద్రరావు గారు అంటే అద్భుతమైన రచయిత అనమాట. ఆయన ఆ రోజుల్లో ఆయన ఈ పాట రాశారు. అలాగే సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. అతిరథ మహారథులే అందరూ కూడా. ఇందులో పనిచేసిన వాళ్ళు. ఇక సంగీతం పెండ్యాల వారు చేశారు. ఇక రాగం నేను చెప్తాను. దీనికి ఒక ట్యూన్ ఇస్తారు కదా, సంగీత దర్శకులు ఒక ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్ చెప్పిన తర్వాత మనం పాటలోకి వెళ్దాం. ఆ ట్యూన్ ఏమిటంటే, ఎలా ఇచ్చారంటే ఆ ట్యూన్లోనికి ఆ సట్రంలోకి ఈయన బిగించి రాయాలన్నమాట. పింగళి నాగేశ్వరరావు గారు రాయాలి పాటని. పెండ్యాల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ట్యూన్కి ఏ ట్యూన్ ఇచ్చారంటే, అని ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్లో రాయాలి. పాట ఎలాంటిది, ఇక్కడ అతిరథ మహారథులు అందరూ కూర్చున్నటువంటి సీన్లో ఉన్నారు ఈ పాటలో. గొప్పవాడు అందరూ. పైగా దీన్ని చిత్రీకరించేది కూడా నట సామ్రాట్ అక్కినేని మీద బి సరోజ్ గారి మీద అది ఈ పాట. అప్పుడు ఎలాంటి ట్యూన్ ఇవ్వాలి, ఎలాంటి పాట రాయాలి, ఎలాంటి పదాలు వాడాలి అనేటటువంటి దాంతో మంచి మంచి పదాలు వాడారండి ఇక్కడ. ఈ పాట యొక్క పదాలు చూడండి ఎలాంటి పదాలు వాడారో. ఈ పాటని ఇలాగే రాయక్కర్లేదు, వేరే రకంగా రాయొచ్చు. చాలా రకరకాలు ఉన్నాయి ఇందులో. ఒక రచయిత ఒక పాట ఇస్తే 4 ట్యూన్స్, ఒక ట్యూన్లో 4-5 పాటలు రాసి తెస్తేనే అందులో ఒక పాటని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక పాట తెచ్చేస్తే వేసేద్దాం, రికార్డింగ్ దగ్గర పెట్టేద్దాం, అంతా ఓకేనా అనరు. 4 సెక్షన్లు రాయితారు, 4 వెర్షన్స్ రాయితారు. ఆ 4 వెర్షన్స్లోనూ వచ్చినటువంటి మంచి వెర్షన్, మంచి దాన్ని తీసుకుంటారనమాట. ట్యూన్ తీసుకుంటారు. రచయితగా ఆయన గొప్ప రచయిత మీద ఉండేది ఎలాగో ఉంటుంది. ఆ ట్యూన్ ముందు కావాలి కాబట్టి ట్యూను ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఈ పాట గురించి చూద్దాం. మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే. మనసు అంటే ఆ పరిమళం, మనసు అంటే ఆయన తీసుకున్నది ఆ మనసు, ఆ పరిమళం, తనువు పరవశం. అంటే మనసు అంటే మనసు, తనువు అంటే శరీరం. మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే, నవ వసంత రాగములో నీవు నటన చేయగనే, మనసు పరిమళించెనే. అది పాట. అది తర్వాత వచ్చేది ఏంటంటే, నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ పాడగా, నీకు నాకు స్వాగతమనగా కోకిలమ్మ పాడగా, కోకిలమ్మ కూయగా. అంటే స్వాగతిస్తున్నారట. అంటే పాటని పాడుతూనే దీని యొక్క భావం కూడా నేను చెప్పేస్తాను. మన ఇద్దరికి స్వాగతం ఎవరు పలుకుతున్నారు? కోయిలమ్మ పాడుతున్నాను. కోయిలమ్మ మనకు స్వాగతం ఇస్తుందన్నమాట. అంటే నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా, గలగలమని సెలయేరులలో కలకలములు రేగగా, మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే, నవ వసంత రాగములో నీవు నటన చేయగనే, మనసు పరిమళించెనే. ఇది పాట. కొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా, కొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా, భ్రమరమ్ములు గుబులుగా జుమ్ము జుమ్మని పాడగా, మనసు పరిమళించెని, వయస్సు తనువు పరవశించెని,
నవ వసంత రాగములో నీవు నటన చేయగనే మనసు పరిమళించెని. ఇది పాట. ఈ పాట ఈ పాటకు ఒక రాగం అనేది ఉంటుందని చెప్పాను కదా. ఈ రాగాన్ని ఎందులో చేశారంటే, ఈ రాగం చాలా అద్భుతమైనటువంటి రాగం ఇది. కీరవాణి రాగంలో చేశారు ఈ పాటని. కీరవాణి 70 మనకుండే 72 రాగాల్లో కీరవాణి అనేటటువంటి ఒక రాగం చాలా అద్భుతమైన, అంటే ఈ ప్రేమకు సంబంధించినటువంటి ప్రతి సన్నివేశాల్లోనూ కూడా ఇది వాడతారనమాట. కాబట్టి ఈరోజు ఈ పాట మనం తీసుకున్నాం. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.